బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు జనరలైజ్డ్గా మనం గమనిస్తే గురుగారు ప్రతి ఒక్క ఇంట్లో కుక్క పిల్లలను పెంచుకుంటూ ఉంటారు. ఈ కుక్కలు ఎదురొచ్చిన కుక్క పిల్లలను వెంట తీసుకెళ్ళినా ఇది శుభశకునమా? శకునం గురించే మాట్లాడితే పెంచుకున్నటువంటి కుక్క పిల్లల్ని కేవలం శునకాల గురించే మాట్లాడితే మనం తీసుకెళ్ళేటప్పుడు బయలుదేరే సమయంలోనే ఇవి ఏదైనా శౌచాలయానికి వెళ్ళినా ఏదైనా ఇబ్బంది కలిగిస్తే అది అపశకునం. మార్గ మధ్యలో చేసిన అపశకునమే. గుర్తుపెట్టుకోండి, ఆ పనులు అసంపూర్తమే. ఏది సక్సెస్ఫుల్ అవ్వదు, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళరు. అలాగని వాళ్ళకి తెలియకుండా దాన్ని ఆపేస్తారు, ఎవరో వాళ్ళకి అప్పచెప్పి వెళ్తారు. మనం వెళ్ళాలని పని అయిపోయింది, ఇప్పుడు దీంతో కుదరదులే అంటే ఆ కర్మ ఆ సమయానికి అట్లా చేపిస్తుంది. వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వెహికల్లో తీసుకెళ్ళడమో కార్లో తీసుకెళ్ళడమో, అయ్యో ఈ మధ్య దేవాలయాలకు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా కుక్కను వెంట తీసుకుని వెళ్తున్నారు. వీళ్ళు ఏదన్నా మెట్లు ఎక్కేటప్పుడు కానీ ప్రతి సందర్భంలో వాళ్ళు ఆ శునకాన్ని దగ్గర పెట్టుకుంటున్నారు. అది మంచిదేనంటారా? 100% అపశకునం కాదు, కానీ దాన్ని అతి అని అంటాం. అంటే కుటుంబ సభ్యుల మీద ఆ ప్రేమ చూపిస్తే కాస్త బంధుత్వాలు బలపడతాయి. బిడ్డల మీద చూపిస్తే అన్యోన్యత అనురాగాలు పెరుగుతాయి. దాంపత్యం ఒకళ్ళొకళ్ళ మీద ఆ ప్రేమ చూపిస్తే ఇంకా బంధం ఇంకా గట్టిపడుతుంది. తల్లిదండ్రుల మీద చూపిస్తే అనురాగాలు బాగా పెరుగుతాయి. ఒక జంతువు పెంపుడు జంతువుల మీద చూపించేటువంటి ప్రేమ మంచిదే. మానవుడిగా మన నైజంలో ఒక బాధ్యత అది. ఎందుకంటే తోటి ప్రాణులను ప్రేమించాలి. ఎంతవరకు మనం ఎంత చేసినా దాని కర్మ అది వదలదు. ఇది క్లియర్, అవునా కదా తల్లి? ఇప్పుడు తేళ్లు పెంచండి, దాని కర్మ ఏం చేస్తుంది? చీమలు పెంచండి, దాని కర్మ ఏం చేస్తుంది? పావును పెంచండి, దాని కర్మ ఏం చేస్తుంది? పావురాలు పెంచండి, నువ్వు ఎక్కడికి ఎగరొద్దు, ఇక్కడే కూర్చోంటే ఎగరటం మానేస్తుందా? చెప్పండి. అలాగే మనం శునకాలను పెంచిన ఆ వదిలేటువంటి అశుద్ధాలను మనం ఏం చేస్తాం? తీయగలుగుతామా? మరి వాటికి సెపరేట్ అంటే ఎక్కడికక్కడ సెక్యూర్ చూసుకుంటున్నాం. మన ప్రేమలో కూడా బోర్డర్స్ ఉంటున్నాయి. అందుకని ఏంటంటే శకునాల గురించి మాట్లాడితే ఇవి కుక్కలను ఇంట్లో పెంచుకోవడం అనేటువంటిది వాళ్ళ యొక్క అభిరుచికి. అదే పెంపుడు కుక్క కానీ మరణిస్తే అక్కడి నుంచి వాళ్ళకి పతనం మొదలు. అందుకని ఏంటంటే వాటిని ఎక్కడ పెంచాలో అక్కడే పెంచాలి. కుక్క మరణిస్తే పతనం ఎలా గురుగారు? ఖచ్చితంగా చెప్తాను తల్లి. ఒక అమితంగా మూగజీవాలను పెంచుకొని అవి కానీ మరణిస్తే, ఆకస్మికంగా మరణించిన, రోగాలతో మరణించిన, ప్రమాదవశాత్తు మరణించిన ఆ యొక్క కర్మను వీళ్ళు అనుభవించాలి. ఉదాహరణకు దానికి ఆయుష్ 14 ఏళ్ళు ఉంది. 14 ఏళ్ళు సంపూర్ణంగా అది బ్రతికి ఏదైనా కాలం చేసింది అనుకోండి, సంతోషమే. మధ్యలో అనివార్య కారణాల వల్ల కనుక మరణిస్తే ఆ బ్యాలెన్స్ ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు వీళ్ళు ఆ ఎడబాటు, ఆ కర్మ, ఆ క్షోభ అన్నీ మోయాల్సిందే. మనం అనుకుంటాం, అయ్యో నాకు ఇంతకుముందు మాకు ఒక పప్పి ఉండేదండి, మేము మర్చిపోలేకపోతున్నామండి అని ఇంకో దాన్ని తెచ్చుకుని ఈ కర్మ సరిపోదు, మళ్ళీ ఇంకోటి రావాలి. ఇది మొయ్యాలి, అది మొయ్యాలి. నీతో పోదు ఇది, మళ్ళీ నీ తర్వాత తరాలకు వెళ్తుంది. ఏదో ఒక రోజు అన్నింటిని వదిలేస్తారు. అప్పుడు తెలుస్తుంది బిడ్డలేమో ఇలా ఉంటారు, వాళ్ళు అలా ఉంటారు, భర్త అలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారు, ఏంటి ఇన్ని రకాల సమస్యలు వచ్చినాయంటే తెలియదు. ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక కనిపిస్తుంది, మా ఇంట్లో కూడా ఉండేదండి అంట. రైట్, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మోసుకుని వెళ్ళాల్సిందే. అందుకని మేము ఏం చెప్తామంటే మూగజీవాలను ప్రేమించండి, మీ ప్రేమను పంచండి, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి అని చెబుతాం. ఓకే గురుగారు, ఈ శకునాల విషయంలోకి వచ్చేసరికి ఆవు పృష్ఠభాగం కనిపిస్తే మంచిది అని అంటారు, మరి ఆవు ముఖం ఎదురొస్తే మంచిది కాదు అని అంటారు. కానీ టోటల్గా ఒక గోమాతను తీసుకుంటే 33 కోట్లకు నెలవు కదా. అలా ముఖానికి ఒక ప్రాధాన్యత, పృష్ఠానికి ఒక ప్రాధాన్యత దేనికి? అలాగని ప్రత్యేకించి మనం చూసి ప్రయాణం చేయకూడదు. వాస్తవికంగా ఎప్పుడైనా సరే గోశకునం ఎలా ఉంటుందనంటే, గోవు మనం బయలుదేరి వెళ్తున్నప్పుడు పొలిమేరలోపు ఎక్కడైనా కానీ గోవులు ఆహారం తింటున్నట్టుగా కానీ మీకు కానీ దర్శనం ఇస్తే శుభశకునం. ఈ మధ్యలో ఎలాంటి అపశకునాలు వచ్చినా ఆ ఒక్క దర్శనం వల్ల పోతాయి. అందుకని ఏం చెప్తామంటే తల్లి, ఇప్పటికీ చెప్తుంటాం, మీరు గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు గోశాలకు వెళ్ళండి అమ్మా, ఆవులకి ఏదైనా ఆహారం పెట్టండి, వాటిని సేవించండి అని చెబుతుంటాం. మనం ఏం చేస్తామంటే కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే గోవు దగ్గరికి వెళ్ళి చేస్తాం. గోవుని సేవించడం అంటే అది కాదండి. గోవుకి సపర మర్యాదలు చేయాలి, గోవుకి స్నానమాచరణ చేయాలి, తుడవాలి, వస్త్రాధారణ చేయాలి, పసుపు కుంకుమ మొత్తం అద్దాలి, కాళ్ళు కూడా ఒత్తాలి. ఇవన్నీ చేసిన తర్వాత ధూపాన్ని వెలిగించాలి, వాటికి నచ్చిన ఆహారాన్ని పెట్టాలి.
అది గోవుని సేవించడం. ఒక రోజంతా పడుతుంది గోవు దగ్గర సేవించాలంటే. వాళ్ళంతా సిద్ధం చేసిన తర్వాత మనం పోయి 2 తోటకూరలు పెట్టేసి నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అనుకోవడం గోసేవ అవ్వదు, గో సంరక్షణ కూడా అవ్వదు. ఇప్పటికీ కూడా మనం గోవు యొక్క దర్శనం అనేటువంటిది ఎన్నో జన్మల సుకృతంగానే భావిస్తాం. అందుకని సాయంకాలం పూట పల్లెటూరులోంచి మనం వెళ్తున్నప్పుడు గోధూళి వేళలో ఈ ఆవులు బర్రెలు అన్నీ ఎదురొస్తుంటాయి. ఆ ఎదురొచ్చే టైంలో ఊర్లు బయలుదేరి వెళ్ళండి, ఏ పనన్నా అయిపోతుంది, మొత్తం శుభం అనమాట. తిరుగుండదు ఇక, అంత అద్భుతంగా ఎదురొస్తుంటాయి. For more videos like this, subscribe Big TV channel.